యాక్చువల్లీ రామ్ చాలా మంచి స్టార్, ఎనర్జెటిక్ స్టార్. అంటే రామ్లో ఎనర్జీ చాలా కనిపిస్తుంటుంది ప్రతి సినిమాలో. సో అలాంటి ఒక మంచి హీరో, ఒక బాగా చేయగలిగిన హీరోకి సో ఒక హిట్ కావాలి అనే టైంలో ఈ సినిమా వస్తుంది అన్నప్పుడు మీకు ఏమైనా ప్రెషర్ అనిపించిందా? అంటే ప్రెషర్ అయితే నాకేం లేదు. డే వన్ నుంచి మనకి ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది నాకు. అందులో హీరో గారికి ఈ కైండ్ ఆఫ్ ఆయన కథ విన్నప్పుడు అన్న విషయం అంటే ఇప్పటిదాకా నేను చేస్తూ వస్తున్నాను కదా, దాని నుంచి ఒకసారిగా నాకు ఫ్రెష్గా ఉండే ఫీల్ కావాలన్నారు. ఏ థాట్ అయితే డే వన్ ఉందో ఆ ఫ్రెష్నెస్ ఇప్పుడు అందరూ ట్రైలర్ టీజర్ చూసి ఎవ్రీవన్ లైక్ దట్. సో మనం అనుకున్నది రీచ్ అయినట్టే. ఓకే, సో ఇప్పుడు ఒక మంచి సినిమాతో మీరు ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అసలు మీకు డైరెక్టర్స్లో అంటే మీరు సినిమాలు చూసినప్పుడు కానీ డైరెక్టర్గా కాకుండా ఒక ప్రేక్షకుడిగా అనిపిస్తే మీకు బాగా ఇన్స్పైరింగ్ చేసే డైరెక్టర్లు సార్? చాలామంది చాలా ఇష్టం నాకు. సినిమా అంటే బాపు గారి సినిమా చాలా ఇష్టం, జంజాల్ గారి సినిమాలు చాలా ఇష్టం, కే విశ్వనాథ్ గారి సినిమాలు. సో అంటే ఇప్పుడు ఇలా లవ్ స్టోరీస్, ఫ్యామిలీస్ అలా చాలామంది కనెక్ట్ అనమాట. అంటే ఇప్పుడు మీరు నేను శైలజ సినిమాతో డైరెక్టర్గా వస్తున్నారు. మీ గురించి సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా హిట్ అవుద్ది అండ్ కిషోర్ గారు చాలా ఫేమ్ అవుద్ది. బట్ అసలు మీ లైఫ్లో అంటే మీరు స్టూడెంట్గా ఎప్పుడు మీరు డైరెక్టర్ అవ్వాలని డిసిజన్ అండ్ ఏం చదివి తర్వాత ఎలా ఎంటర్ అయింది? అంటే డైరెక్ట్ చిన్నప్పటి నుంచి చదివేటప్పుడు ఏం లేదు. యాక్చువల్లీ నేను సినిమాలు బాగా ఇష్టం. ఎక్కడ సార్ ప్రాపర్? తిరుపతి. అచ్చా. సో తిరుమలలో 10th వరకు అక్కడే చదివాను. సో మాకు థియేటర్స్ కొండ మీద ఉండవు. ఎప్పుడైనా రేర్ తిరుపతికి రావడం, కిందకి దిగి వచ్చి సినిమాలు చూడాలి. చాలా రేర్. స్కూల్ డేస్ కదా, అంత ఎక్కువ సినిమాలు చూసే అవకాశం కూడా ఉండదు. 10th అయిన తర్వాత ఇంటర్ తిరుపతి అనమాట. ఇంటర్మీడియట్ హాస్టల్. కాలేజీకి జస్ట్ కొంచెం ముందే ఉంటుంది థియేటర్. నా కాలేజ్ కంటే థియేటర్ అందంగా కనపడేది, పుస్తకాల కంటే పాటలు ఎక్కువే అనిపించింది. సో ఇప్పుడే అటు టెంప్టింగ్ అంతా లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా థియేటర్ చూడంగానే ఇది బాగుంది కదా కాలేజ్ కంటే. సో కీప్ ఆన్ వాచింగ్ ఫిలిమ్స్ అనమాట. సినిమాలు చూడడం 30 సార్లు 40 సార్లు 25 సార్లు నచ్చితే అన్నిసార్లు సినిమా చూడడం, దాని గురించి ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, తెలియకుండా లవ్ ఉండిపోయింది లోపల. పాయింట్ ఆఫ్ టైంకి చాలా ఒకసారి డైరెక్టర్ అవుదాం అనిపించిందా? యాజ్ అన్ ఆడియన్స్గా ఎంజాయ్ చేసేవాడిని అంతే, అప్పుడే ఫీలింగ్ లేదు డైరెక్టర్ అవ్వాలి ఇట్స్ బిగ్ థింగ్ కదా. సో ఆ ఏజ్లో అంత అవుతుందన్న ప్రాక్టికల్గా అవుదేమో తెలియదు నాకు, అప్పుడు అంత దూరం ఆలోచించలేకపోయాను. ఎంజాయ్ కీప్ ఆన్ ఎంజాయింగ్ ఫిలిమ్స్. తర్వాత ఒక పాయింట్కి వేరే అనుకుని సరే ట్రై చేద్దాం రైటర్గా ట్రై చేద్దాం. రాస్తుండేవారా స్టూడెంట్గా ఉన్నప్పుడే ఏమన్నా? నేను 6th క్లాస్లోనే పాట రాశాను. అంటే ఒక హిందీ సాంగ్ తీసుకొని మ్యూజిక్ బేసిక్లీ నాకు బాగా ఇష్టం అనమాట. ఓకే. 6th క్లాస్లోనే కయామత్ సే కయామత్ తక్లో సాంగ్ ఏ మేరీ హమ్ సఫర్ అని, దాన్నే తెలుగులో రాశాను. అచ్చా, 6th క్లాస్లో. కాలేజీలో కష్టం. ఓన్లీ ట్యూన్ మాత్రం తీసుకొని మన ఓన్ కంటెంట్తో. సూపర్. ఇంటర్, డిగ్రీ అప్పుడే కొన్ని అంటే సరదాగా పాటలు, అంతేగాని స్టోరీస్ రాయడం అలా ఏమి ఉండదన్నమాట. పాయింట్ ఆఫ్ వ్యూ సరే డైరెక్టర్ అవుదాం, బట్ డైరెక్టర్ అవ్వాలంటే ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ హోల్డ్ ఆన్ స్క్రిప్ట్ కదా. సో రైటర్గా వర్క్ చేసి కొద్ది రోజులు, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేసి అలా. ఇంటర్ తర్వాత ఎంటర్ అయిపోయారా? 2005లోనే. డిగ్రీ కూడా అయిపోయి 2 years తర్వాత వచ్చి రైటర్గా ఎంటర్ అయ్యి ఆ తర్వాత నెమ్మదిగా స్క్రిప్ట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత సో మంచి జర్నీ, అది కష్టపడి వచ్చిన జర్నీ. థియేటర్లో కూర్చొని సినిమా చూస్తే ఎలాంటి సినిమా నేను ఎంజాయ్ చేస్తాను అలాంటి సినిమా మనం చేయాలి. నాకు రాజ్ కుమార్ హిరానీ గారి స్క్రిప్ట్స్ ఉన్నాయి కొన్ని సినిమా. సో అంటే ఆ సినిమా గురించి అంత బలమైన స్క్రిప్ట్స్ బాగా అంటే మనమే ఎంజాయ్ చేయాలి స్క్రిప్ట్ని. అట్లీస్ట్ అంటే ఎలా చెప్పాలి, స్క్రిప్ట్ మెయిన్ ఇదిగా ఉండాలన్న సినిమాలే చేద్దాం.